నమస్కారం. జాతర కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం మనం ఆదిలాబాద్ జిల్లాలో పుష్యమాసంలో నిర్వహించే నాగోబా జాతర గురించి తెలుసుకుందాం. పుష్య అమావాస్య రోజున లోకమంతా నలుపు రంగు పులుముకుంటుంది. కానీ అదే చీకటిలో వెలుగులు వెతుకుతారు ఆదివాసులు. నిష్ఠగా నాగదేవుడికి దీపారాధన చేసి పూజిస్తారు. పవిత్ర గంగాజలంతో అభిషేకం జరిపి తమ భక్తిని చాటుకుంటారు. వారం రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే ఈ ఉత్సవాల గురించి ఈ వారం జాతర కార్యక్రమంలో చూద్దాం. నాగోబా నవ్వింది, అడవి తల్లి పులకించింది. కేస్లాపూర్ మెస్రం వంశీయులతో కళకళలాడింది. ఎడ్లబండ్లు, కాలినడకన వచ్చే అడవి బిడ్డలతో ఇంద్రవెల్లి దారులు కిక్కిరిశాయి. ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించడంతో జిల్లా నలుమూలల నుంచే కాకుండా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా అడవి తల్లి బిడ్డలు వేల సంఖ్యలో తరలివస్తున్నారు. తమ ఆరాధ్య దైవానికి ప్రత్యేక పూజలు చేశారు. గిరిజనుల ఆరాధ్య దైవం నాగోబా దేవత ఉత్సవాలు వైభవంగా ప్రారంభమై ముఖ్యంగా మినీ కుంభమేళను తలపించే విధంగా ప్రతి ఏటా కూడా పుష్యమాసంలోని అమావాస్య రోజు నుంచి వారం రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్లో గల ఈ నాగోబా దేవాలయంలో నిర్వహిస్తున్న నాగోబా దేవత జాతర ఉత్సవాలను మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం కేసిలాపూర్లో కొలువు తీరిన నాగోబా దేవాలయంలో జాతర ఘనంగా నిర్వహించుకుంటారు. పురాతన కాలం నాటి చరిత్ర కలిగిన ఈ ఆలయంలో ప్రతి ఏటా పుష్యమాసంలో వచ్చే అమావాస్య రోజు నుండి 5 రోజుల పాటు ఇక్కడ జాతర ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. గిరిజనుల్లోని మెస్రం తెగకు చెందిన వారి చేతుల మీదుగా ఈ ఉత్సవాలు ప్రారంభించడం జరుగుతుంది. ఆదివాసీ గిరిజనులు అధికంగా ఉన్న జిల్లాలో ముఖ్యంగా గిరిజనుల్లో 4 తెగల వారు నివాసముంటారు. ఇందులో మెస్రం వంశస్థుల చేతుల మీదుగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్న మిగతా గిరిజన కులాలు, తెగల వారందరితో పాటు అన్ని వర్గాల ప్రజానికం జాతరలో పాల్గొని ప్రత్యేక పూజలు చేస్తారు. అయితే ఈ ఆలయంలో పూజలు నిర్వహించే వారికి అన్ని రకాల శుభాలు కలుగుతాయని భక్తుల్లో నమ్మకం. మాకు దాని మీద ఆ దేవుడి మీద విశ్వాసం ఉందనే ఇల్లు ఆకిలిసి పెట్టుకుని వస్తున్నాం కదా సార్. ప్రతి సంవత్సరం 12 రోజులు ఉండిపోతాం. 12 కాదు, ఒకరు 13 రోజులు కూడా ఉంటాను. అయితే మన పిల్లలకి ఇట్లా చదవాలి, మన పిల్లలు మంచిగా పాస్ కావాలి, మా ఇంట్లో మంచిగా ఉండాలి, ఎప్పటికీ మాకు మంచిగా ఉండాలి, మాకు ఏం కాలికి ముళ్ళు అంటకుండా మమ్మల్ని నువ్వు కాపాడండి దేవుడా అని నీ మీద భారం బట్టి మేము నీ దర్శనంకి వస్తాము అని ఇట్లా కోరుకొని వస్తాం సార్. ప్రస్తుతం జిల్లాలో ఎక్కడ చూసినా గోండుగూడాల నుండి ఎడ్లబండ్లపై ఇంటిళ్లపాదిగా నాగోబా దేవాలయానికి తరలివస్తున్న గిరిజనుల సందడే కనబడుతోంది. ముఖ్యంగా మెస్రం వంశస్థులు జాతర ఉత్సవాల కంటే 15 రోజులు ముందుగా వారి ఆచారం ప్రకారం కాలినడకన గోదావరి నదికి వెళ్లి అక్కడి నుంచి నదీ నీటిని కలశాల్లో తీసుకువచ్చి ఇక్కడి నాగోబాకు, నాగుపాము విగ్రహానికి పూజలు నిర్వహించాల్సి ఉంటుంది. దీంతో కలశాలతో నీటిని తీసుకువచ్చే బృందానికి మార్గం మధ్యలోని గిరిజన గ్రామాల్లో సంప్రదాయంగా మంగళ హారతులతో స్వాగతం పలికి పూజలు నిర్వహిస్తారు. ఆదివాసీల ఖిల్లాగా పేరున్న ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేసిలాపూర్లో నాగోబా ఉత్సవాలు ఈ నెల 30వ తేదీ నుండి ప్రారంభమయ్యాయి. 5 రోజుల పాటు సాగే ఉత్సవాల్లో సుమారు 10 లక్షల మంది భక్తులు హాజరు కానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో భాగంగా ఆలయాన్ని సుందరంగా అలంకరించడంతో పాటు మెస్రం వంశస్థుల విడిది కోసం ఏర్పాట్లు చేపట్టారు. ముఖ్యంగా జిల్లాలోని పలు గోండు గ్రామాల నుండి గిరిజనులు వందల సంఖ్యలో ఎడ్లబండ్లపై తరలి వస్తుండటంతో ఆలయ పరిసరాల్లోని ఖాళీ ప్రదేశాన్ని చదును చేశారు. దీంతో పాటు తాగునీటి వసతి, రహదారుల మరమ్మత్తు కార్యక్రమాలు చేపట్టారు. అయితే ఇక్కడ చేపట్టిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ బాబు అహ్మద్ స్వయంగా పర్యవేక్షిస్తూ ప్రతిరోజు వివిధ శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. నాగోబా జాతర కేస్లాపూర్లో ఆదిలాబాద్ జిల్లాలోని అది ఒక రాష్ట్ర పండుగలాగా గుర్తించి
టూరిజం డిపార్ట్మెంట్ కూడా ఆర్థిక సాయం ఇప్పించి చేస్తున్నాను. వచ్చిన ప్రతి ఒక్కరికి మంచినీళ్ళు, అదేవిధంగా భోజనం ఐటీడీ ఆధ్వర్యంలో, మన ప్రభుత్వ ఆధ్వర్యంలో పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా హెల్త్ పరంగా ఉన్నటువంటి అన్ని రకాల సదుపాయాలు జరుగుతుంది. ఇంకా లా అండ్ ఆర్డర్, అదేవిధంగా బందోబస్తు ఏఎస్పీ గారు లీడర్షిప్ లో పూర్తి స్థాయి ఈసారి బందోబస్తు ఉంటుంది. సో అందరూ కూడా ఈ జాతరలో పాల్గొని ఆదివాసుల అతిపెద్ద వేడుక అడవి తల్లి ఒడిలో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. గురువారం ఉదయం నుంచే సంప్రదాయబద్ధంగా పూజలు చేసిన మెస్రం వంశీయులు అర్ధరాత్రి గోదావరి జలాలతో నాగోబాను అభిషేకించడంతో గిరిజన జాతరకు తెరలేచింది. తమ ఆరాధ్య దైవాన్ని దర్శించుకునేందుకు జిల్లాతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివస్తున్న అడవి బిడ్డలతో కేస్లాపూర్ భక్తజన సంద్రంగా మారింది. జనవరి 30 రాత్రి పవిత్ర గోదావరి నదీ జలాభిషేకం అనంతరం జాతర మొదలైంది. పుష్యమాసంలో వచ్చే పౌర్ణమి నాడు మెస్రం వంశీయులు 20 మంది గిరిజనులు వెంటరాగా కొత్త కుండలతో కడెం మండలంలోని గుడిసిర్యాల పరిసర ప్రాంతాల్లో ప్రవహిస్తున్న గోదావరి జలాన్ని తీసుకువచ్చేందుకు బయలుదేరుతారు. దీంతో జాతర ప్రారంభమైనట్టే. ఆ జలాన్ని తీసుకురావడానికి కేస్లాపూర్ నుంచి గోదావరి దాకా కాలినడకన 80 కిలోమీటర్లు వెళ్తారు. కేస్లాపూర్ చేరుకుని జాతర ప్రాంగణంలోని గిరిజనుడు చెప్పుకునే ప్రాశస్త్యం గల మర్రి చెట్టు కింద విడిది చేసి అమావాస్య రోజు రాత్రి నాగోబాకు కొత్త కుండల్లో గోదావరి నుంచి తెచ్చిన నీళ్లతో అభిషేకం చేస్తారు. తరువాతే క్షీరాభిషేకం చేసి గిరిజన ఆచారాల మేరకు పూజలు నిర్వహిస్తారు. 3 సంవత్సరాలకు ఒకసారి పూజారిని మార్చడం ఆనవాయితీ. జాతరకు వచ్చే మెస్రం వంశీయులు వేలాది మంది ఉన్నా వారు వంట చేసుకునేది మాత్రం 22 పొయ్యల మీదే. ఈ పొయ్యలు ఎక్కడ పడితే అక్కడ పెట్టడానికి వీల్లేదు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రహరీ గోడ లోపల గోడకు చుట్టూ దీపాలు వెలిగించేందుకు ప్రత్యేక అరలు ఉన్నాయి. ఆ దీపాల కాంతుల వెలుగులో 22 పొయ్యిల్లో మెస్రం వంశీయులు వంతుల వారీగా వంటలు చేసుకుంటారు. మిగతా జాతుల వారు ఎక్కడైనా వంట చేసుకోవచ్చు. జాతరకు వచ్చే భక్తుల కాలక్షేపానికి రాష్ట్రంలోని వివిధ ఐటీడీఏల పరిధిలోని గిరిజన కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మెస్రం కులస్తులతో పాటు అధికారులు జాతరకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. గిరిజనుల ఆరాధ్య దైవం నాగోబా ఉత్సవాలు ఆదిలాబాద్ జిల్లాలోని కేస్లాపూర్లో వైభవంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా మేస్రం వంశస్థులు తరతరాలుగా నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా నాగోబా దేవతను తమ కులదైవంగా వీళ్ళంతా కూడా భావించడం జరుగుతుంది. నేపథ్యంలో మినీ కుంభమేళాను పోల్చి ఉండే విధంగా వివిధ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి భక్తులు రావడం జరుగుతుంది. పుష్యమాసంలోని అమావాస్య రోజు నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాలు సుమారుగా 10 రోజుల పాటు కొనసాగనున్నాయి. నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్న ఉత్సవాలపై మనతో మాట్లాడేందుకు మేస్రం వంశానికి చెందిన అధికారులు ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ నిర్వాహకులు వారికి తెలుసు. సార్ చెప్పండి, నాగోబా జాతర అని ఈ జాతర ఉత్సవాలు ఎన్నేళ్ల నుంచి ఇట్లా నిర్వహిస్తున్నారు? ఈ ఆదివాసులకు చెందినటువంటి మెస్రం తెగ వాళ్లకు సంబంధించినటువంటి జాతర ఉత్సవాలు ఎప్పటి నుంచి అనేటటువంటిది నిర్ధారమైనటువంటి సమయం మనం చెప్పలేము. కానీ మా పూర్వీకులు తరతరాల నుంచి వస్తున్నటువంటిది ఆచార సాంప్రదాయం కనుక ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాం ఇక్కడ. అంటే పర్టికులర్ గా ఇంత ఇయర్ అనేటటువంటి గోండి ధర్మంలో గోండి సంస్కృతులు ఈ సంవత్సరం నుంచి అనేటటువంటి మా మెస్రం పూర్వీకులు ఎప్పటి నుంచి ఆరంభమైనో అప్పటి నుంచి ఇక్కడ రావడం అనేటటువంటి జరుగుతుంది. ఈ ప్రాంతంలో అమ్మవారి పుష్యమాసము నెలవంక కనిపించిన తర్వాత మా పెద్దలందరూ ఇక్కడ జమై 2వ రోజున ఇక్కడ కాళ్ళు మొక్కి ఇక్కడ నుంచి కుండలు చేయడానికని సిరికొండ గ్రామానికి వెళ్ళి వస్తారు. అక్కడ కుండలు చెప్పడానికి చెప్పి మరి ఊరూరో తిరిగి ప్రచారం చేస్తారు మా దేవుని జాతర ఉన్నది ఇట్లనని. తర్వాత అక్కడ నుంచి మళ్ళీ పౌర్ణమి అయిన రోజు ఇక్కడ పౌర్ణమి రోజు జమై ఇక్కడ నుంచి కాలినడకన వెళ్ళి గోదావరి నీటిని తీసుకొచ్చి పూజ చేయడం అనేటటువంటిది కార్యక్రమం జరుగుతుంది. దాదాపు 60-70 కిలోమీటర్ల వరకు వాళ్ళు కాలినడకననే వెళ్ళి గోదావరి నీటిని తీసుకొచ్చి ఇక్కడ అమావాస్య రోజున పూజ చేయడం. దానికన్నా ముందు అక్కడ మర్రి చెట్టు దగ్గర మొత్తం మెస్రం వంశస్థులు నిలబడి ఉండి ఒక 4 రోజులు అక్కడ ఉండి నాగోబకు సంబంధించిన చరిత్ర, మా ఆచార వ్యవహారాలకు సంబంధించిన చరిత్రను వాళ్ళు చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. తర్వాత అమావాస్య రోజున ఇక్కడ మహాపూజ కార్యక్రమం అనేటటువంటి జరుగుతుంది. ప్రభుత్వం ఈ సంవత్సరం దీన్ని పర్యాటక శాఖ వారి తరఫు నుంచి
రాష్ట్ర పండుగగా గుర్తించినందుకు మెస్రం వాళ్ళ తరఫు నుంచి మరి ఈ ప్రాంతానికి చెందినటువంటి ఆదివాసుల తరఫు నుంచి కూడా గవర్నమెంట్కు కృతజ్ఞతలు తెలుపుతూ ఇది రాష్ట్ర పండుగగా గుర్తింపు రావడానికి విశేష కృషి చేసినటువంటి జిల్లా కలెక్టర్ గారికి పిఓ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ ఒకప్పుడు కేస్లాపూర్లో పడియేరు శేషసాయి అనే నాగభక్తుడు నాగదేవతను దర్శించుకునేందుకు ఓసారి నాగలోకానికి వెళ్లాడు. అక్కడి నుంచి తిరిగి వస్తున్న ఆయన పొరపాటున నాగలోకం ద్వారాలను తాకుతాడు. నాగరాజుకు కోపం వచ్చిందన్న విషయం తెలుసుకున్న శేషసాయి తనకు తెలిసిన పురోహితుడిని కలిసి నాగరాజును శాంతింపచేసే మార్గం తెలుసుకున్నాడు. 125 గ్రామాల మీదుగా పయనిస్తూ పవిత్ర గోదావరి నీటిని తీసుకువచ్చి నాగరాజుకి అభిషేకం చేశాడు. ఆయన భక్తికి మెచ్చిన నాగరాజు కేస్లాపూర్లో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకున్న స్థలమే నాగోబాగా ప్రసిద్ధికెక్కింది. ఇచ్చోడ మండలం సిరికొండలోని గుగ్గిళ్ల వంశీయులు మాత్రమే నాగోబా కోసం కుండలు తయారు చేస్తారు. ఇది కూడా ఆచారంలో భాగమే. గుగ్గిళ్ల వంశీయులకు మెస్రం వంశీయుల మధ్య తరతరాలుగా సంబంధాలు కొనసాగుతున్నాయి. పుష్యమాసంలో నెలవంక కనిపించిన తరువాత మెస్రం వంశీయులు ఎడ్లబండలో సిరికొండకు వస్తారు. అక్కడి గుగ్గిళ్ల వంశస్థుడైన కుమ్మరి గుగ్గిళ్ల పెద్దరాజన్న ఇంటికి చేరుకుని కుండలు తయారు చేయాలని కోరుతారు. వంటల కోసం 2 పెద్ద కుండలు, వాటిపై కప్పిపెట్టేందుకు పాత్ర, దీపాంతలు, నీటి కుండలు కలిపి సుమారు 130కి పైగా కుండల తయారీకి ఆర్డర్ ఇస్తారు. మెస్రం వంశీయులు ఈ కుండల్లోనే గంగా జలాన్ని తీసుకురావడమే కాకుండా వంట చేసి జాతరలో భక్తులకు భోజనం పెడతారు. జాతర ఒక శ్రద్ధ కేంద్రము. అలాగే చాలామంది మొక్కులు ఏదైనా మొక్కుతే వాళ్ళు ఖచ్చితంగా దాన్ని నెరవేర్చడానికి ప్రతి సంవత్సరము చాలామంది మెస్రం వంశస్థులు వస్తారు. అలాగే మిగతా బంధువులు కూడా చాలామంది వస్తారు. వచ్చి శ్రద్ధతో పూజ చేస్తారు. ఇక్కడ ఉన్న 10 రోజులలో చాలా మంది కలిసిమెలిసి ఒక అన్ని బాధలు మరిచి ఇక్కడ సంతోష దైవభక్తితో గడుపుతారు. గోదావరి నది నుంచి తీసుకొచ్చిన జలాలతో నాగోబా విగ్రహాన్ని శుభ్రపరుస్తారు. ఆలయాన్నంతా శుద్ధి చేస్తారు. బాజా భజంత్రీలతో ఆలయ ప్రాంగణంలో పూజా కార్యక్రమాల్ని నిర్వహిస్తారు. ప్రత్యేక పూజా సమయంలో మొలకెత్తిన నవధాన్యాలను తెస్తారు. ఒక రాగి చెంబులో పాలను తీసుకుంటారు. నవధాన్యాలు, మొలకలు, పాలు అన్నింటికీ ఒక కొత్త రుమాలుతో కప్పి పుట్టపైన ఉంచుతారు. పుట్ట మీద రుమాలు పైకెత్తినట్లు కనిపిస్తే పూజా కార్యక్రమాన్ని ఆరంభిస్తారు. ఇప్పటికీ నాగదేవుడు రాగి చెంబులోని పాలు తాగుతాడనే విశ్వాసం వారిలో ఉంది. పూజా కార్యక్రమంలో పాట్లాల్, గైక్వాడి, హవాల్దార్ మొదలైన వారు పాల్గొంటారు. మెస్రం వంశస్థుల్లో ఒక విచిత్రమైన ఆచారం ఉంది. ఈ జాతర సందర్భంగా వివాహమైన నూతన వధువులను తప్పక కేస్లాపూర్లో నాగోబా దేవుని వద్దకు తీసుకువెళ్తారు. ఆమె చేత ఆ దేవునికి పూజ చేయించి వధువును పరిచయం చేస్తారు. దీన్నే బేటింగ్ కీవాలంటారు. ఎప్పటి వరకైతే మెస్రం తెగ వధువు ఈ పరిచయ వేదికలో పాల్గొనదో అప్పటిదాకా వారు నాగోబా దేవుణ్ణి చూడడం, పూజించడం నిషిద్ధం. నవవధువులు ఇంటి నుంచి ఎడ్లబండి వెనుక వెదురు బుట్టలో పూజా సామాగ్రి పట్టుకుని కాలినడకన బయలుదేరుతారు. కేస్లాపూర్లోని నాగోబా గుడిని చేరుకుంటారు. పరిచయం చేయాల్సిన వధువులను భేటి కొరియాడని పిలుస్తారు. వధువులు 2 చొప్పున జతలుగా ఏర్పడి ముఖం నిండా తెల్లటి దుస్తులతో ముసుగు ధరిస్తారు. పూజా కార్యక్రమానికి ముందు నాగోబా దేవుని దగ్గరకు వారిని తీసుకువెళ్లి పరిచయం చేస్తారు. అక్కడి నుంచి శాంపూర్లోని బోడుందేవ్ జాతర అయ్యాక ఎవరి గృహాలకు వాళ్లు వెళతారు. అదేవిధంగా ఇక్కడి నాగోబాకు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తే పెళ్లిడు అమ్మాయిలకు వివాహం జరుగుతుందని, సర్పదోషాలున్నా తొలగిపోతాయని వారిలో నమ్మకం. తాతల నుంచి మాకు భేటీ అని లేదు. మా కులదేవత అది మాకు భేటీ కాకముందు మాకు చూడటానికి అర్హత ఉండదు, ఇక్కడ రావటానికి కూడా అర్హత ఉండదు. మేము భేటీ అయితేనే మేము కోడల వాళ్ళము, ఈ ఇంటి కోడల వాళ్ళం, మెస్రం వల్ల కోడల వాళ్ళము. భేటీ అయితేనే ఇక్కడ మాకు ఏది అయినా రావటానికి అర్హత ఉన్నది, గోవాళ్ళు ఉండటానికి ఉన్నది. భేటీలు కాకపోతే ఎన్నో ముసలోళ్ళు అయితే కూడా మాకు అర్హత లేదు, అక్కడ నివేదం పెట్టడానికి లేదు, రావటానికి లేదు. మీరు ఏమంటారు? మేము తెల్ల బట్టలు మాకు దీక్ష పట్టినట్టే మేము భేటీలంటే దేవునికి అలా ఈ రోజే చూస్తాం. ఇక నాగోబా పూజల అనంతరం నాగోబా ఆలయ ఆవరణలో ఉన్న పుట్టను మట్టితో మెత్తడంలో మెస్రం వంశీయులు అల్లుళ్లకు పెద్దపీట వేస్తారు. అల్లుళ్లు మట్టిని కాళ్లతో తొక్కి మెత్తగా చేస్తే కూతుళ్లు ఆ మట్టితో పుట్టను మెత్తి మొక్కులు తీర్చుకుంటారు. అల్లుళ్లు మట్టిని తొక్కినందుకు వారికి ప్రత్యేక నజరానా అందజేయడం సంప్రదాయం. ఈ జాతరకు మన రాష్ట్రం నుంచే కాక
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు హాజరై మొక్కులు తీర్చుకుంటారు. తమ ఆరాధ్య దైవానికి మొక్కులు చెల్లించుకునేందుకు తరలివచ్చిన భక్తజన ప్రవాహంతో జాతర ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. గురువారం రాత్రి మహాపూజలతో ప్రారంభమైన వేడుక శుక్రవారం ఆడపడుచుల బేటింగ్తో సంప్రదాయ కాంతులీనింది. సర్పజాతిని పూజించడమే ఈ పండుగ ప్రత్యేకత. ఆదిమ గిరిజనుల్లో మెస్రం వంశీయుల ఆరాధ్య దైవం నాగోబా గోండుల దేవత. నాగోబా దేవాలయం ఆదిలాబాద్ కు 40 కిలోమీటర్ల దూరంలో ఇంద్రవెల్లి మండలం ముత్నూర్ దగ్గర కేసులాపూర్ గ్రామంలో ఉంది. కేసులాపూర్లో జరిగే ఈ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించింది. నాగోబాను కొలిస్తే పంటలు బాగా పండుతాయని, శాంతి విరాజిల్లుతుందని, రోగాలు మటుమాయమవుతాయని గిరిజనుల నమ్మకం. ఈసారి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జాతరను నిర్వహిస్తుండటంతో ఇక్కడికి వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టారు. కేస్లాపూర్ నాగోబా యాత్ర మనం 30 తారీఖు నుంచి 5వ తారీఖు వరకు మనం ఘనంగా జరపడానికి ప్రభుత్వ తరపు నుంచి అన్ని రంగంలో మనం ఏర్పాట్లు చేయడం జరిగింది. కొత్తగా మనం ప్రవేశపెట్టిన ఈ గోవాడు పనులు ప్రారంభం అయ్యాయి. దాంట్లో మనం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులకి సౌకర్యం కల్పించడం జరిగింది. మరియు భక్తులకు కావాల్సిన, ముఖ్యంగా వాళ్ళకి కావాల్సిన నీటి సదుపాయాల కోసం ప్రత్యేకంగా మనం ఈ వాటర్ ట్యాంక్ పనులు కూడా పూర్తి చేయడం జరిగింది. దాని ద్వారా ప్రజలకి వివిధ చోట్ల వాళ్ళు ఉన్న చోట్లోనే మనం బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ పెట్టేసి వాళ్ళకి నీళ్ళు అందిస్తున్నాం. అవి కాకుండా ప్రజలు ఈ హోటల్లో వంట చేసే వాళ్ళు కూడా ఒక ప్రత్యేకమైన బోర్ ఒకటి పెట్టేసి వాళ్ళు కూడా ప్రత్యేకంగా సురక్షితమైన నీరు వాళ్ళు సరఫరా చేస్తున్నాము. అవి కాకుండా ముఖ్యంగా మనకి మరుగుదొడ్లు ఈసారి కొత్తగా 5 పర్మనెంట్ టాయిలెట్స్ పెట్టి ఉన్నాము. అలాగే 30 టెంపరరీ మరియు 30 టెంపరరీ స్నానపు గదులు అవి కూడా ఈసారి పెట్టడం జరిగింది. ఇక ఈ జాతర సందర్భంగా ఏర్పాటయ్యే ప్రజా దర్బార్కు ఒక ప్రత్యేక చరిత్ర ఉంది. 63 ఏళ్ల క్రితం మారుమూల గ్రామాలకు ఎలాంటి సౌకర్యాలు లేవు. నాగరికులంటేనే ఆదివాసులు పరిగెత్తేవారు. గిరిజనుల వద్దకు అధికారులెవరూ వెళ్లేవారు కాదు. అప్పుడే భూమి కోసం, విముక్తి కోసం సాయుధ పోరాటం చేసి కొమరం భీం అసూలు బాశారు. ఆ సమయంలో నిజాం ప్రభువు పంపించిన మానవ పరిణామ శాస్త్రవేత్త ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ సూచించినదే ఈ ప్రజా దర్బార్ విధానం. అప్పటి గిరిజనుల పరిస్థితులు, వారి స్థితిగతులను అంచనా వేసిన ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ నిర్వహించాలని నిజాం ప్రభువుకు సూచించారు. నిజాం ప్రభువు సూచన మేరకు ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ 1946లో మొదట దర్బార్ నిర్వహించారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ ప్రజా దర్బార్ కొనసాగిస్తున్నారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది జాతర అనంతరం ప్రజా దర్బార్ నిర్వహించడం ఆనవాయితీగా మారింది. జాతర చివరి రోజున జరిగే ఈ దర్బార్కు గిరిజన పెద్దలు, తెగల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరవుతూ ఉంటారు. ఈసారి ఫిబ్రవరి 3న ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. మన రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతున్నారు. ఎక్కడ చూసినా కానీ భక్తజన సంద్రంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వ పండుగగా ఈ జాతర ఉత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం కారణంగా ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో భక్తులకు కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు. ఇదే కోణంలో కూడా భక్తులకు రాత్రి వేళల్లో కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ముఖ్యంగా ఇక్కడ తలదాచుకునే గిరిజనులంతా కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేపట్టడం జరిగింది. అధికారులు కూడా పేర్కొనడం జరిగింది. అయితే జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోని గోండుగూడల నుంచి ఎడ్ల బండ్ల ద్వారా కూడా ప్రత్యేకంగా ఇక్కడికి మేస్రం వంశస్థులు తరలి రావడం జరుగుతుంది. అయితే గిరిజనుల సాంప్రదాయం ప్రకారం నిర్వహిస్తున్న ఉత్సవాలు మరింత పకడ్బందీగా నిర్వహించడానికి అధికారులు కూడా ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. చూశారుగా గోండుల ఆరాధ్య దైవమైన నాగోబా దేవుడి సంగతులేంటో. ఇవి ఈ వారం జాతర విశేషాలు. వచ్చే వారం మరో జాతర గురించి తెలుసుకుందాం. నమస్తే.